సారీ 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 సార్ ఏమన్నా టైమా రావడానికి? సారీ సారీ సార్ కొంచెం రెయిన్ ట్రాఫిక్ కొత్తపేటలో ఎక్కడ సరే అంటే కమిటీ కుర్రోళ్ళు నీ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది కదా, కొంచెం అయ్యో ఊపిలో ఉంటాడు అక్కడ. ఇదంతా. అంతే కదా. సరే స్టార్ట్ చేద్దాం స్టార్ట్. ఏది హోస్ట్ తెలీదా? చెప్పలేదా మనోడికి? చెప్పలేదా? సీరియస్గా తెలీదా? తెలియదు సార్. వా, మన ప్రొడ్యూసర్కి బడ్జెట్ లేదు హోస్ట్ కోసం, ఇంకా నువ్వే. మరి అందుకే ఎంతసేపు వెయిటింగ్. ప్రమోషన్ ఇచ్చారు బ్రో, ప్రమోషన్. ఫస్ట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హోస్ట్ మీరే. హోస్ట్ ఓకే మనమే అంటే చింపేసేయి, కమాన్. సినిమాలో చింపేసినట్టు ఇక్కడ కూడా చింపేసేయి. ఓకే సరే సార్ మనం పని చేద్దాం అయితే. ఫస్ట్ సినిమాతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే సో సార్ మీతోనే సార్ అని పిలవద్దు ప్లీజ్. సుమంత్ అన్నాను పిలువ. సుమంత్ అన్న అమ్మయ్య హ్యాపీ థ్యాంక్ యూ సార్ 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 అని దొబ్బుతున్నా. లేదన్న ఈ ఇంటర్వ్యూ దాకా అన్న అన్న అంటారు సార్ సార్. ఓకే సుమంత్ అన్న, న్యూటన్స్ థర్డ్ లా అనే సినిమా చేశాం కాబట్టి బ్రీఫ్ గా మన సినిమా గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చెప్తాను, నువ్వు క్వశ్చన్స్ అడిగితే దాన్ని బట్టి చెప్తాను. బ్రీఫ్గా ప్లే యువర్ హోస్ట్ రోల్ కరెక్ట్గా. ఫస్ట్ బిగినింగ్ కదా కొంచెం అట్లా. సరే ఓకే మీకోసం ఇంకో దాంట్లోకి వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, నేను కమిటీకి రోల్ చేసినప్పుడు ఏదైతే కష్టపడ్డాం దానివల్ల న్యూటన్స్ థర్డ్ లా ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ యాక్చువల్లీ ఇది చెప్పాలి, నేను ఒకసారి అన్నపూర్ణకి వెళ్ళినప్పుడు సమ్ ర్యాండమ్ వర్క్ మీద వెళ్ళా. అక్కడ రాజేష్ యాక్చువల్ నన్ను చూసాడు. అక్కడ చూడకపోయి ఉంటే నేను న్యూటన్స్ థర్డ్ లో ఉండి కాదేమో. సో అది యాక్షన్ అయితే ఇది నా రియాక్షన్. సో అట్లా న్యూటన్స్ థర్డ్ లో అనే దాని పర్స్పెక్టివ్ లో ఏ యాక్షన్ చేస్తే మీరు న్యూటన్స్ థర్డ్ లో అనే సినిమాలో ప్లేస్ అయ్యారు? బహుశా నా లాస్ట్ సినిమా అనగనగా ఈటీవీకి బాగా వర్కౌట్ అయింది. లవ్లీ అందుకే ఈ సినిమాని ఓకే చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అది వర్కౌట్ అవ్వకపోతే ఇది ఆ యాక్షన్ లేకపోతే ఈ రియాక్షన్ ఉండేది కాదేమో. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సో అనగనగా మీరు చేసిన యాక్షన్. సార్ మీరు సార్ సినిమా సార్. నాది ఒక విచిత్రమైన యాక్షన్. నాకు తెలిసి ఈ సినిమాలో ఒక రోల్ కి ఇంకా ఎవరిని డిసైడ్ కాలేదు. అండ్ ఒక సీన్ లో సంహౌ అతని సజెషన్ ఏదో కావాలనుకుంటా. అప్పటికి ఇంకా రోల్ షూట్ చేయక్కర్లేదు, బట్ దే హ్యావ్ టు షూట్ ఇన్ సిలవేట్ ఆర్ సంథింగ్. సో ఎవరినో పెట్టి షూట్ చేశాడు రాజేష్. ఆ షాడోకి సరిపోయే మనిషి ఎవడాన్ని వెతికి నేను కనిపించాను. ఏంటో నిజమేనా? అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఈ రోల్కి ఎవరు బాగుంటారు, అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్కి ఎవరు సూట్ అవుతారు అట్లా చూస్తారు. కానీ అట్లా కాకుండా హైట్ ఏంటి, పర్సనాలిటీ ఏంటి, వెయిట్ ఏంటి, స్కిన్ టోన్ ఏంటి, సో అలా చూసుకుంటే నాకు ఆయన ఫిట్. ఇది వెరీ కామికల్ యాక్షన్ రియాక్షన్, బట్ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు రోల్కి. యూ అమేజింగ్. సో అదే మీరు చెప్తున్నారు కాబట్టి యూ కంటిన్యూ. ఏ యాక్షన్ చేస్తే న్యూటన్స్ థర్డ్ అనే ప్లేస్ అనకూడదు మిమ్మల్ని, ఎగ్జిక్యూట్ యాక్షన్ తప్ప అన్నీ చేశాను నేను. అంటే ఒక స్క్రిప్ట్ మెటీరియలైజ్ అవ్వడానికి ఏమేం చేయాలో అన్నీ చేశాను. అన్ని యాక్షన్స్ కలిపితేనే ఈ రియాక్షన్. అమేజింగ్ అమేజింగ్. సార్ రవి సార్ మీరు? నేను ఎప్పుడో చేసిన యాక్షన్కి ఇది రియాక్షన్. ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చేసిన అంటే ఐ థింక్ మన రాహుల్ ఉన్నారు, తనతోటి బ్యాక్ ట్రిప్ అని ఒకటి చేసా ఒక 5 years బ్యాక్. వీ కనెక్టెడ్ క్వైట్ అ బిట్. అండ్ ఐ థింక్ మీ డిస్కషన్స్లో వచ్చి దెన్ వెన్ ఐ మెట్ రాజేష్, ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్. సో రావాలి అనుకున్న యాక్షన్ అది ఎలాగైనా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాస్ దే ఆర్ స్టిల్ డిసైడింగ్ అబౌట్ మై లుక్. అంటే నీకు ఫాదర్గా వేయాలంటే కొద్దిగా నేషనల్ అవార్డు ఉండాలి, కొద్దిగా ఉండాలి కదా అని చెప్పి. అండ్ ఇంకోటి అంటే సార్ వాజ్ నెవర్ ఇన్ మై ఆప్షన్స్. సో నాకు ఎప్పుడు స్ట్రైక్ అవ్వలేదు ఈయన చేస్తే ఆ రోల్ బాగుంటుందని. అంటే నా మైండ్లో చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ట్రై చేసాను, కాకపోతే సార్ నా మైండ్లోకి ఎప్పుడు రాలేదు. సో నాకు మా ఈపీ సజెస్ట్ చేసినప్పుడు నేను వద్దన్నా, స్ట్రైట్ అవే వద్దు, నేను వద్దనే అన్నా. ఏదో ఒకసారి కలువు అంటే కలిసిన తర్వాత, అంటే స్ట్రైట్గా చూసిన తర్వాత అర్థమైంది ఈజ్ ద బెస్ట్ అని. ఈ యాక్షన్కి ఏదో రియాక్షన్ ఉంటుంది తర్వాత చూస్తాను. బ్రో యాక్చువల్లీ చాలా సూటిగా చెప్పేసారు బ్రదర్, చాలా ఫ్రాంక్గా. లవ్లీ అమేజింగ్. గౌతమ్ బ్రో? నాది కొంచెం డార్కెస్టే. బేసిక్ ఈ యాక్టింగ్ ఫీల్డ్లో ఉండడమే పెద్ద యాక్షన్ నిజంగా. బట్ అట్లా నేను ఒక నాటకంలో నాటకం ప్లే, థియేటర్ ప్లే, దాంట్లో నాకు ఇంకొక అతనికి రావణ అతనికి సీన్ ఉండేది అనమాట. సో మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు రావట్లేదని హీఈస్ లైక్ పుల్లింగ్ మీ ఈస్ బుల్లింగ్ మీ ఆల్సో. సో ఈ సెట్ లైక్ నీకు వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపో, నీకు సినిమాకి అవసరం లేదు, ఏం అవసరం లేదు, అది నువ్వు పనికే రావు అని చెప్పాడు. నేను ఆ రోజు నిజంగానే డార్కెస్ట్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోదాం అని రూమ్కి వెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తే ఓకే అన్నాడు, వై కాంట్ వి షో అప్ అని అనిపించి దెన్ ఐ స్టిక్ ఆన్ లేటర్ హీ ఆఫ్టర్ 5 years or something then he watched the play, there the reaction came. లవ్లీ అమేజింగ్. నేను యాక్చువల్లీ మా స్టార్టింగ్ దినప్పుడు సార్ ఒక కోడైరెక్టర్ సేమ్ సిమిలర్ మాటలు అన్నారు.
వర్స్ట్ చూస్తావు నువ్వు, వర్స్ట్ చూసాక అది దాటగలిగితే దెన్ నీకు బ్రేక్ వస్తుంది అన్నారు. అది ఎందుకు నాకు మైండ్లో స్టక్ అయిపోయింది. ఇది చూసినట్టు నేను నాకు ఇంకోళ్ళు వేరే భాషలో చెప్పింది ఏంటంటే, వన్స్ సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ కెరీర్ కానీ ఏదైనా కెరీర్ మనం మొదలు పెట్టినప్పుడు ఒక స్టేజ్లో దీనికన్నా మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటే బాగుండు అనిపిస్తుందట. సో అది దాటితే యూ విల్. సో బజ్జీలు ఎవరైనా తెచ్చారు అందరూ దాటిసారా? మనం కూడా దాటేసాం. దాటితే బజ్జీలు ప్రతి ఒక్కడికి వస్తుంది. అమేజింగ్. బంగారు, నువ్వు న్యూటన్స్ థర్డ్ లా అనే సినిమాలో ఆడిషన్ ఇచ్చే ప్రాసెస్ ఆ రోజు రాజేష్ బ్రోతో ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించిందా? ఏమి ఇబ్బంది పెట్టలేదా? ఏమి ఇబ్బంది పెట్టలేదా? ఏదో పెట్టే ఉండి ఉంటాడు రాజేష్, ఎందుకంటే మా అందరిని ఇబ్బంది పెట్టాడు. నేను పెట్టాడా? పెట్టాడు కదా, పెట్టలేదా? లక్కీ ఫెలో నువ్వు. అంటే ఆ బాబా వాడిని ఫస్ట్ టేక్స్ ఓకే అయిపోయి అందుకే పెట్టలేదు. నీకు పుట్టగానే పేరు అభినయ్ పెద్ద reaction లు ఇవన్నీ. పుట్టగానే అభినయ్ అని పెట్టారా? ది యాక్ట్రెస్. వావ్. అది యాక్షన్ అయితే ఇది రియాక్షన్. లవ్లీ సార్. సో యా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకొకటి ఏదో తట్టింది నాకు అడగాలని. ఎట్ వాట్ పాయింట్ సార్ మీరు న్యూటన్స్ థర్డ్ లా ఈ సినిమా నేను చేద్దాము అని ఫిక్స్ అయ్యారు? ఇది నాకు ఎలా స్టార్ట్ అయిందంటే, మన డైరెక్టర్ పవన్ సదినేని ఉన్నాడు కదా, తను నాకు మంచి కథ నేను విన్నాను, చాలా బాగుంది, ఆ డైరెక్టర్ కూడా నాకు పరిచయం, లిసన్ టు ఇట్ అని చెప్పాడు. నేనేమో ఇది ఎప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years 3 years అనగనగా కన్నా ముందు, ఇది అనగనగా కన్నా ముందు ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ర్యాండమ్గా లైక్ ఐ జస్ట్ మెట్ హిమ్ బికాస్ ఆఫ్ పవన్ అండ్ మెట్ రాజేష్. అండ్ రాజేష్ ఫస్ట్ నేను ఐ వాజ్ వెరీ స్కెప్టికల్, ఎందుకంటే ఇప్పుడు తన బ్యాక్గ్రౌండ్ ఏమీ చెప్పలేదు, ఎక్కడ ఏడీగా చేశాడు, తన హిస్టరీ అదంతా ఏం చెప్పలేదు. బట్ స్లోగా హీ స్టార్టెడ్ గివ్ మీ ద narration అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ, లైక్ యు నో ద వే హీ narrated. అండ్ బై ద టైమ్ ఇంటర్వెల్ వచ్చేసరికి ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఓకే దిస్ హ్యాస్ సంథింగ్. అండ్ దెన్ ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్ వాజ్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ స్క్రిప్ట్. ఫస్ట్ నేరేషన్లోనే ఐ ఓకే ది స్క్రిప్ట్. హౌ రేర్ ఇస్ ఇట్ సార్ మీరు ఫస్ట్ నరేషన్లో ఓకే చేయడం? వావ్, చాలా రేర్. ఫస్ట్ ఫిలిం మనం చాలా, ఐ థింక్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ ఐ ఓకేడ్ ఆన్ ద ఫస్ట్ నేరేషన్ వాజ్ మళ్ళీ రావా. అమేజింగ్. Oh, wow. ఐ లవ్ దట్ ఫిలిం. I love that film. ఈవెన్ అనగనగా యాక్చువల్గా లైక్ ఐ డెంట్ ఓకే బికాజ్ ఇట్ వాజ్ అ రీమేక్ ఆఫ్ మరాఠీ ఫిల్మ్. ఐ డెంట్ ఒరిజినల్ మరాఠీ ఫిల్మ్ నాకు పెద్ద ఎక్కలేదు నాకు. ఓకే. సో నేను నో అని చెప్పాను. దాని తర్వాత సో ఈవెన్ దాట్ ఆల్సో డెంట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. దిస్ హ్యాపెండ్, న్యూటన్స్ థర్డ్ లో హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. మై లాస్ట్ ఫిల్మ్ దట్ ఐ ఓకేడ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ వాజ్ మళ్ళీ రావా. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉండలో తప్పలేదు బ్రో. సార్ నాకు అంటే ఎప్పుడు I said yes అని కాకుండా, when was the first time I felt glad that I said yes to this role was second schedule మొదలైనప్పుడు. ఎందుకంటే చెప్పచ్చా కొంచెం? తన దృష్టిలో అన్ని స్పాయిలర్స్, అది ఏమీ చెప్పకూడదు. అన్ని హాల్లోనే. అంటే నా రోల్ ఫస్ట్ కొంచెం ఒక చిన్న రోల్, చాలా చిన్న రోల్గా స్టార్ట్ అయ్యి తర్వాత దే షార్ట్ మోర్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం మారిందనమాట. అండ్ మారిన తర్వాత when I went back onto the sets, నాకు like very intense scenes and I really enjoyed being a part of this film అనిపించింది on sets that day. మనం ఆ సీన్ that day, ఆ రోజు నుంచి లైక్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు హౌ ఆడియన్స్ విల్ రిసీవ్ దిస్ ఫిల్మ్. అంటే కొన్ని సినిమాలు అనిపిస్తుంది కదా, మరి మనం చేసింది బాగుంది, ఇట్ విల్ యాడ్ సంథింగ్ టు అవర్. అంటే కాదు కదా సార్ చెప్పిన దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం కన్ఫర్మేషన్గా చెప్పాలండి. సార్ అన్న ఫస్ట్ 1-2 days షూట్ అయిపోయింది. సార్కి ఎప్పుడైతే ఈ రోల్ నాకు చాలా బాగుంది అనిపించిందో ఆ రోజు సార్కి హ్యాపీ అనిపించింది ఈ రోల్కి వచ్చాను అన్నారు కదా. సో అది ఎలా అంటే ఫస్ట్ 2 days ఆఫ్ ద షూట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా సార్వి సింగిల్ టేక్స్. అంటే నేను వెళ్ళి కరెక్షన్ చెప్పడం కూడా ఏమి ఉండేది కాదు. నేను జస్ట్ డైలాగ్ చెప్పేవాడిని, సార్ క్యారెక్టర్ అంటే చెప్పాను, జస్ట్ సార్ యాక్షన్ చేసారు, అయిపోయింది. థర్డ్ డే వచ్చేసరికి సార్ ఎక్కడైతే కనెక్ట్ అయ్యారో అక్కడ నేను ఓకే చేసినా సరే సార్ మానిటర్కి వచ్చి చూసుకుని ఇంకోటి చేస్తాను. అప్పుడు నాకు అదే ఓకే నవ్వు అక్కడి నుంచి అంటే నేను ఓకే చేసినా సరే టేక్స్ అంటే ఆయన ఓకే చేసేవారు. మీకు అట్లా చాలా చూస్తాను సార్. బిఫోర్ రవి సార్కి వెళ్ళే ముందు మిమ్మల్ని కొంచెం చేంజ్ చేసి అడుగుతా. మిమ్మల్ని డీటెయిల్ అనుకున్నా అంటే న్యూటన్ ఏ పాయింట్లో ఒప్పుకున్నారనేది మిమ్మల్ని అడగలేను కాబట్టి, వై డిడ్ యూ వాంట్ టు రైట్ న్యూటన్స్ థర్డ్ లా? అంటే థ్రిల్లర్ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆర్ ఆ ఎమోషన్ ఉండాలని? అంటే ఫస్ట్ ఫిల్మ్కి యు ఆర్ ఓపెన్ టు ఎనీథింగ్ కదా, యూ కెన్ రైట్ వాట్ ఎవర్ జానర్ యూ వాంట్ ఎట్సెట్రా. వై డిడ్ యూ చూస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్? అంటే నేను 2 answers ఇస్తా. ఒకటి, థ్రిల్లర్స్ ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్. థ్రిల్లర్స్ అండ్ టైం ట్రావెల్స్ అని నాకు చాలా ఇష్టం.
సో అండ్ సెకండ్ అంటే లాజికల్ ఆన్సర్ ఏంటంటే టు ఎనీ డెబ్యూ డైరెక్టర్ ఒక సెర్టైన్ రేంజ్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది, అంతకు మించి రాదు. 3 crores 4 crores ఆర్ 5 crores అట్లా ఒక సెర్టైన్ లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్లో బెస్ట్గా మనం మేక్ చేసే జానర్స్ కొన్ని ఉంటాయి. ఐదర్ ఇట్ ఈస్ లవ్ స్టోరీ ఆర్ హారర్ కామెడీ ఆర్ థ్రిల్లర్. ఈ 3లో నా ఫేవరెట్ థ్రిల్లర్. సో నాకు అక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది. మొత్తం అన్ని జోనర్స్ అందులోనే వచ్చాయి. అంటే టైం ట్రావెల్ సినిమా చేయాలంటే కొంచెం బడ్జెట్ బడ్జెట్స్ అవన్నీ సో ఇంతే వస్తుంది కాబట్టి ఇందులో థ్రిల్లర్ ఇస్ ద బెస్ట్ ఇన్ మై చాయిస్. కాదు, టైం ట్రావెల్ సినిమా చేయాలనుకోండి, మనం ఒకవేళ 1970s లోకి వెళ్ళిపోయాం అనుకోండి, తక్కువలో అవుతుందా? ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మా ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారు. అచ్చా 1999కే మాకు ఇక్కడ ఈ సినిమాలోనే టైం ట్రావెల్ చేశాడు. లెట్స్ గో బ్యాక్ టు 1999. సార్ రవి సార్, మీరు న్యూటన్స్ థర్డ్ లా ఏ పాయింట్ దగ్గర యు ఆర్ సోల్డ్ అవుట్? First day when I met him and when he narrated, I was sold out. అమేజింగ్ క్యారెక్టర్. మామూలుగా స్టోరీయే చాలా బాగుంది. అఫ్ కోర్స్ స్పాయిలర్స్ లేవు కాబట్టి చెప్పలేం, కానీ ఐ వాజ్ థ్రిల్డ్ దట్. అంటే జనరల్గా నరేషన్ అంటూ ఉంటే ఒక్కోసారి ఎంత గొప్ప సినిమా అయినా కొంత యూ విల్ బి లాస్ట్, అంటే కొద్దిగా నిద్ర వస్తుందో బికాస్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ టూ మచ్. ఇది ఎక్కడ అసలు గ్యాప్ ఇవ్వదా వినేటప్పుడే ఇదేంటి. సో ఐ వాజ్ అలర్ట్ ఫర్ ద హోల్ ఆఫ్ నరేషన్ విత్ కంప్లీట్ కాన్షియస్నెస్ అనమాట. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఓవరాల్ కానీ మొత్తం ఉన్న చేసిన వాటి అన్నింటిలోకి కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా కొత్తది ఏదో ఇస్తానే ఉన్నాడు ఏంటర్ బాబు ఇది అనే టైప్లో. సో అది కూడా ఐ థింక్ ఐ నెవర్ హగ్డ్ అ గాయ్ సేయింగ్ లైక్ డూడ్ అసలు భలే తెచ్చారా బాబు అని ఫస్ట్ లేచి హగ్ చేసుకున్నాను. అన్నయ్య థ్యాంక్ యూ క్యారెక్టర్ చాలా బాగుంది రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. సో ఐ గాట్ సోల్డ్ ద ఫస్ట్ డే, వెరీ ఫస్ట్ డే. సో ఐ రియలీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ యూ గైస్. మీరు ఫస్ట్ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగులో పెడుతున్నారు అనుకోండి, లేదా యాక్టింగ్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఈ క్యారెక్టర్ ఇస్తే ఎవరు చేయకుండా ఉంటారు? గౌతమ్ గారు, సారీ కార్తిక్ గారు. నేను స్క్రిప్ట్ విన్న వెంటనే నేను ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పాను, ఐ టోల్డ్ యూ కదా, These 2 boys are very important. ఈ 2 boys కరెక్ట్ గా పడితేనే ఫస్ట్ వాళ్ళు లాక్ చేసి నాకు కనిపించి అన్నారు. నేను అదే చెప్పాను. నేను అనగనగా విన్నాక నేను ఆ బుడ్డోడు కరెక్ట్ గా పడాలని చెప్పాను. ఈ సినిమా చూసాక అదే స్క్రిప్ట్ విన్నాక నీ క్యారెక్టర్ కరెక్ట్గా పడితేనే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. బికాస్ మై క్యారెక్టర్ ఇట్స్ దేర్, బట్ లైక్ యువర్ క్యారెక్టర్ ఐ ఫీల్ ఇట్స్ మోర్ డైనామిక్ యాక్చువల్లీ. అండ్ నేను అంటే గౌతమ్ క్యారెక్టర్ గురించి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. అంటే ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్తా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి క్యారెక్టర్కి అంటే ఎంత ప్రాక్టికల్గా చెప్పాలనుకున్నా కానీ ప్రతి క్యారెక్టర్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి డెఫినెట్లీ. అంటే గౌతమ్ ఈ క్యారెక్టర్కి ఎంత స్ట్రాంగ్ ఫిట్ అంటే నా స్క్రిప్ట్ పీడిఎఫ్లో నుంచి కార్తీక్ అనే క్యారెక్టర్ నడుచుకుంటూ బయటకు వస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటాడు. అంత పర్ఫెక్ట్ ఫిట్ నాకు అసలు. రిమెంబర్ డబ్బింగ్ లోకి వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ ఐ నో ఈ క్యారెక్టర్ ఎవరు భలే ఉన్నారు అంటే ఇట్ లుక్ సో రియల్. గ్రేట్ జాబ్. అండ్ తనది అంటే డే 1 షూట్లో అంటే మీకు గుర్తుంటే హౌస్లో మీ డ్రింకింగ్ సీన్ అప్పుడు తనది ఫస్ట్ డే ఆఫ్ ద షూట్. అంటే అప్పటివరకు మేము చాలా అంటే వేరే క్యారెక్టర్స్ వేరే సీన్స్ చేసాం. తన డే 1 వచ్చి తన కాస్ట్యూమ్ తన లుక్ అంతానే చాలా పెక్యులర్గా ఉంది. సో తనకి అంటే స్ట్రైట్ టు ఫేస్ కెమెరా పెట్టి షార్ట్స్ పెట్టాం. తన ఫస్ట్ షార్ట్కి అంటే నేను ఇది నోటీస్ చేసా, ఈవెన్ లైట్ మ్యాన్ సెట్ బాయ్స్ అందరూ ఇట్లా చూసారు ఎవడీడని. అంటే తన పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసాడు అసలు తను. లవ్లీ. నాకు పీడిఎఫ్ ఫోన్లో చూసి చదవాలంటే కొంచెం కళ్ళు ఇబ్బంది అవుతాయి. నేను ఇమీడియట్గా నన్ను ఓకే చేశాక నేను ఇమీడియట్గా బుక్ పీడిఎఫ్ తెచ్చుకున్నాను, ప్రింట్అవుట్. దెన్ ఐ రెడ్ ఇట్. నిజం చెప్తున్నాను, అరే తెలుగు సినిమాలో ఇలాంటి ఒక స్టోరీ వస్తుందనంటే రియల్లీ 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 గ్రేట్. ఐ షుడ్ బి ఇన్ ది పార్ట్ అని. మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారా? మొత్తం స్క్రిప్ట్ అందని నటుడు అంటే ఫెల్ట్ సుమన్ సార్కి, త్రినాథ్ అండ్ గౌతమ్కి మొత్తం ఫుల్ స్క్రిప్ట్ తెలియాలి. బంగారు, నేను కొంచెం చేంజ్ చేసి అడుగుతా. మొత్తం సెట్లో న్యూటన్స్ థర్డ్ లా సెట్లో నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? నన్ను వదిలేసి ఎవరి పేరు? అంటే ఎక్కువ క్లోజ్గా ఉన్నింది. సార్ అదే మనం న్యూటన్స్ థర్డ్ లా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్ న్యూటన్స్ థర్డ్ లా గురించి చెప్పండి. నాకు తెలిసి న్యూటన్ ప్రపోజ్ చేసిన 3 laws లోకి సూపర్ హిట్ టెన్లా ఇదే. చెప్పండి న్యూటన్ సైకిల్ చెప్పండి మీరు. చూసారా? నేను థర్డ్ లా గురించి కానీ అట్లా కాదు సార్, నేను ఎట్లా అడుగుతున్నానంటే మన సినిమా గురించి, మన న్యూటన్స్ థర్డ్ అనే కథ గురించి ఏదైనా బ్రీఫ్ గా వనలేరు సార్. మీరు స్టార్ట్ చేయండి సార్. అందరూ జోక్స్ చేస్తున్నారు సార్, మీరు సీరియస్ అసలే న్యూటన్స్ థర్డ్ లా అంటే బేసిక్గా ఎవ్రీ యాక్షన్ హస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అసలు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనం ఏం చేస్తామో అదే తిరిగి మన చుట్టూ వెతుక్కుంటూ మన్నే కొడుతుంది. ప్రీ టీజర్ లో చెప్పినట్టు అదే ఏజెంట్ ఆఫ్ కర్మ. ఏజెంట్ ఆఫ్ కర్మ. లవ్లీ లవ్.
సార్ నేను నా క్యారెక్టర్ వైజ్గా నేను ఏం మంచి పనులు చేశాను ఏం చెడ్డ పనులు చేశాను అన్నిటికీ మంచి క్లోజర్ వచ్చింది. నైస్గా అనిపించింది. వాట్ ఎవర్. సో ఐ లవ్డ్ ఇట్. ఫర్ మీ ఇట్స్ అ వెరీ నైస్ స్ట్రైట్ లైన్. బ్రో మీరు అంటే మమ్మల్ని అడిగితే మాకు ఎట్లన్నా ఇండివిజువల్ క్యారెక్టర్స్ చెప్పి మమ్మల్ని అందరినీ ఓకే చేశారు కాబట్టి ఫస్ట్ మొత్తం మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా స్ట్రైట్గా ఆడియన్స్ చెప్పండి, వాట్ ఈస్ న్యూటన్ థర్డ్ లా ఒక్క లైన్లో? అంటే నా పర్స్పెక్టివ్లోనే చెప్పాలి. న్యూటన్ థర్డ్ లా ఈజ్ మై వెరీ ఫస్ట్ ప్రిషియస్ బేబీ. లవ్లీ. మరి ఎమోషనల్ డైరెక్ట్ గా ఫస్ట్ బేబీయే మూడో లా. థర్డ్ బేబీకి వెళ్ళినప్పుడు ఫస్ట్లో తీస్తుంది. లవ్లీ. గౌతమ్ బ్రో, ఈ యాక్షన్ రియాక్షన్ కాదు, సినిమా గురించి వన్ లైన్లో వాట్ డూ యూ వాంట్ టు టెల్ ద ఆడియన్స్? అనుభూతి, అన్ని రకాల అనుభూతులు వాళ్ళు అనుభవిస్తారని. ఓకే, నెక్స్ట్ సార్, ఇఫ్ నాట్ ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇఫ్ నాట్ న్యూటన్స్ థర్డ్ లా ఆల్టర్నేట్ టైటిల్ ఏ ఉండొచ్చు అగైన్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్? సార్ సార్ వాసుదేవ్ క్యారెక్టర్స్ ప్రకారం టైటిల్ వాసుదేవ్ గాడి కర్మ. సార్ మీరు ఈ పదం వాడచ్చా? అదిగో కర్మ ఇస్ ఎ బిచ్. కర్మ is a bitch. I thought about that. I thought about saying that also. Karma is a bitch. కర్మ is a bitch. అదిరిపోయింది. సార్ మీరు ఏంటన్నా ఇది? న్యూటన్స్ ఏంటన్నా ఇది? ఏంటన్నా ఇది? అదే అదేంటి హాయ్ నాన్న ఆ జోన్లోకి వెళ్ళాను. ఏంటన్నా ఇది? ఏంటన్నా ఇది? నువ్వేనా డైలాగ్? బ్రో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఫస్ట్ నుంచి న్యూటన్స్ థర్డ్ ఫస్ట్ డ్రాఫ్ట్? చాలా మంది చెప్పారు అనుకోండి కొంచెం టైటిల్ మారిస్తే ఎలా ఉంటుంది. బట్ నేను వినలేదు. అంటే వినలేదు నేను చాలా వినలేదు. మీరు టైటిల్ మారిస్తే నేను సినిమా నుంచి తప్పించుకుంటాను అంతవరకు వచ్చిందని విన్నాను నేను. అంటే హీ వాజ్ సో పర్టిక్యులర్ అబౌట్ న్యూటన్స్ థర్డ్ లా. లైక్ ఆ టైటిలే పెట్టాలని అంటే ఈజీగా అంటే కర్మ అని పెట్టొచ్చు, ట్రూ అదే పెట్టొచ్చు, కానీ యూ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బి ప్రాబ్లీ లైక్ But actually, డిఫరెంట్ గా. since I first heard the title and now I think I fell in love with the title. నాకంటే చాలా స్ట్రైకింగ్ గా ఇట్స్ స్ట్రైకింగ్ అంటే ఇప్పుడు కర్మ అని పెడితే లేకపోతే వాసుదేవ్ గడి కర్మ లేకపోతే వినయ్ గడి కర్మ కార్తిక్ గడి కర్మ అలా పెడితే అసలు టోనే మారిపోతుంది. బట్ అంటే కాంప్లికేటెడ్ థింగ్స్ ఫస్ట్ కొంచెం హార్డ్ గా ఉంటే తీసుకోవడం, బట్ మెల్లిగా రీచ్ అది అవుతుంది. ఐ వాంటెడ్ ఆస్క్ యూ బ్రో పర్సనల్. ఇప్పుడు అంటే తెలుగు సినిమా తెలుగు సినిమా చేస్తున్నప్పుడు తెలుగు టైటిల్ యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు అంటే ఆడియన్స్ లోకి తీసుకెళ్ళడం కోసం. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అనేది అందరికీ ఆ వర్డ్ని అర్థం అవ్వడం ఆర్ అరే న్యూటన్స్ థర్డ్ లా సినిమా వస్తుందిరా చూడండి రా అని అనడం ఎంత లేదని కొంచెం కాంప్లీట్. వై ఆర్ యూ సో స్ట్రాంగ్? సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే గుడ్ ఆన్సర్. ఇదంతా ఓకే. అంటే కొంచెం స్ట్రైకింగ్ గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అందరినీ క్వశ్చన్ అడుగుతున్నావు, ఎంత యాంకర్ అయితే నువ్వు యాక్టర్ కూడా కదా దీంట్లో. నీ పర్స్పెక్టివ్ ఏంటి? అబ్బా తప్పించుకుందామనే. వినయ్ గడి కర్మ అట్లా కాకుండా మిస్టర్ వాసుదేవ్ నీ క్యారెక్టర్ పరంగా అమ్మ నాన్న ఒక కుర్రాడు అదంత ఒరిజినల్ గా లేదు కదా అది. అందుకే నాన్న అన్నాను. అంత గుడ్ టైటిల్స్ ఎట్లా? కష్టంగా ఉంది కదా. కష్టంగా ఉంది నేను actually. చెప్పనా వీళ్ళే ద్రావిడ్ గంగూలీ. వీళ్ళే ద్రావిడ్ గంగూలీ. మీరు గంగూలీ అని అదే అర్థమైంది. ఇదేంటిది నాకు అర్థం కాలేదు. అది కానీ ఇందులో సినిమా చూస్తే కొంచెం ఖచ్చితంగా చూడండి, వీళ్ళే ద్రావిడ్ గంగూలీ అనే టైటిల్ ఈ సినిమాకి ఎందుకు యాప్టో మీరే మాకు చెప్పాలి. ఎస్ చూసారు అలా వాడుకున్నాను. అందుకున్నారు. సో యా మనం ఆల్టర్నేట్ టైటిల్స్ అది ఇది మాట్లాడుతున్నాం వద్దు. మనది న్యూటన్స్ థర్డ్ లానే 31st రిలీజ్ అవుతుంది. సో అలాగే ఉంచుకుంటే బికాస్ సార్ మనది థ్రిల్లర్ కాబట్టి ప్రీవియస్ ఆల్ టైమ్ ఫేవరెట్ థ్రిల్లర్స్ ఏమైనా ఉన్నాయా సార్? తెలుగులో అయితే ప్రాబబ్లీ ఈ మధ్య ఒక లాస్ట్ 10 years లెక్కేసుకుంటే ప్రాబబ్లీ శేష్ సినిమాలో ఒకటి, ఏది ప్రాబబ్లీ గూఢచారి ఆర్ కర్మ ఆర్ ఎవరు సంథింగ్ వన్ ఆఫ్ దోస్ 3. ఇంగ్లీష్ సినిమాల్లో అయితే ప్రాబబ్లీ ఫార్గో. సార్ శ్రీనివాస్ సార్? నాకు ఇందాక సుమంత్ గారితో మాట్లాడుతుంటే ప్రెస్టీజ్ అనే సినిమా డిస్కస్ చేసుకున్నాం. ఐ వాచ్ దట్ ఫిల్మ్ మెనీ టైమ్స్. నాకు అది చాలా ఇష్టమైన సినిమా. నోలన్ మహిమ. రవి సార్? ఐ థింక్ తెలుగులో అయితే ఐ గో విత్ క్షణం. క్షణమ్మా. లవ్లీ. మిమ్మల్ని లాస్ట్ అడిగితే నేను ఐ లైక్ దిస్ ప్రెస్టీజ్ రియల్లీ. సో నాకు అదే పేరు చెప్పాలి. అమ్మయ్య ముందు నేను చెప్పాను కాబట్టి కాస్త కొస్త ఒరిజినాలిటీ నాకు. సో మిమ్మల్ని బ్రో మీ ఫేవరెట్ థ్రిల్లర్స్? న్యూటన్స్ థర్డ్ లా అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఉండాలి కదా, ఉండొచ్చు, పర్లేదు. సో మై ఫస్ట్ ఫేవరెట్. ఇంకోటి ఏది అనకూడదు కూడా మీరు. ఓకే థ్యాంక్ యూ. సో మై ఫేవరెట్ థ్రిల్లర్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. నేను కూడా యాక్చువల్లీ ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు శేష్ గారికి స్పెసిఫిక్ గా థ్రిల్లర్స్ అన్నప్పుడు శేష్ గారు గుర్తొస్తారు కదా. అంటే ఏంటి తెలుగులో అయితే ఈ మధ్య కాలంలో అదే యాక్షన్ థ్రిల్లర్స్ శేష్ గారు ఎట్లా గుర్తొస్తారో థ్రిల్లర్స్ కి మీరు గుర్తురావాలి డైరెక్టర్ లాగా. థ్రిల్లర్లో
థ్రిల్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందో డ్రామా ఫ్యాక్టర్ కూడా అంతే ఉండాలి. సో క్షణం అండ్ ఎవరులో ఉంటాయి యాక్చువల్లీ. ట్రూ. అండ్ ఇందులో కూడా ఎక్కడ తగ్గదు అసలు. థ్రిల్ ఎంత ఉంటుందో డ్రామా కూడా అదే లెవెల్లో ఉంటుంది. మీరు టెరెంటినో ఫ్యాన్ కదా? యా, నా వెనక రూమ్ లో పోస్టర్స్ కూడా అయ్యే పెట్టారు సార్. ప్రాప్ ఆర్ట్ ప్రాప్. అంటే టెరెంటినో, నోలాన్ అండ్ ఉపేంద్ర. ఉపేంద్ర మీ విజువల్ స్టైల్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై టెరెంటినో. డెఫినెట్లీ. అంటే సెకండ్ హాఫ్లో వీళ్ళది ఒక లెంగ్దీ కన్వర్జేషన్ ఉంటుంది. అది ప్యూర్లీ నేను టెరెంటినో స్టైల్ నుంచి లిఫ్ట్ చేశాను. అంటే అతని మూవీస్లో ఒక టెక్నిక్ ఉంటుంది, అంటే ఒక రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ఉంటుంది. అంటే ఒక సీన్ ఎంత స్ట్రెస్ చేసి ఎండ్లో అంత బ్యాంగ్ వేస్తే ఆ సీన్ అంత వర్కౌట్ అవుతుంది. సో వీళ్ళ కన్వర్జేషన్ అట్లా ఉంటుంది. ఎండింగ్లో ఒక బ్యాంగ్ ఉంటుంది, అది వర్కౌట్ అవుతుంది డెఫినెట్లీ. సేమ్ అక్కడ నుంచి అంటే ఐడియాలజీ లిఫ్ట్ చేశాను. సీన్ లిఫ్ట్ చేశాను అనకూడదు, ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఎండ్ ఆఫ్ ద డే అదే అంటారు కదా, సంథింగ్ దట్ హీస్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అంటే ఇన్స్పైర్డ్. సో యా, కాన్వర్సేషన్ యాజ్ ఇట్ ఈస్ లిఫ్ట్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేసినట్టు, కానీ వై ఇస్ ఇట్ వర్కింగ్ అని లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేస్తే. ఈసారి ఇటు పక్కనే స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని అడిగాను ఫస్ట్. బంగారం, ఈ సినిమాలో నువ్వు చేసిన రోల్ అభినయానికి తో పాటు నీకు ఇంకెవరి రోల్ ఫేవరెట్? నేహా బటన్ కాకుండా. నేహా పటన్ కాకుండా. నా దగ్గర చాక్లెట్ ఉందండి, 5 స్టార్ కావాలా, డైరీ మిల్క్ కావాలా అని ఇష్టం ఆలోచించుకుని జాగ్రత్తగా చెప్పు. ఎవరు సీరియస్ గా అనిపించారు నీకు చూస్తున్నప్పుడు సెట్ లో, లేకపోతే ఎవరు అమ్మయ్య ఫన్నీగా అనిపించారు? అన్ని గుర్తు చేయండి రా ఒక్కొక్కరు. డైరెక్టర్ సీరియస్ గా అనిపించారు? ఎప్పుడైనా ఏమన్నా అన్నారా సెట్ లో? ఏం అనలే కదా. అనలే కానీ సీరియస్గా ఉందని అంతే కదా. అంతే బ్రో, మీరు ఇట్లా మరి మానిటర్. ఎవరు ఫన్నీగా అనిపించారు? నేహా పటన్. అనానిమస్. శ్రీనివాస్ సార్. అంటే నా క్యారెక్టర్ నాకు సుమంత్ గారి క్యారెక్టర్ నచ్చింది, జగపత్ బాబు గారి క్యారెక్టర్ నచ్చింది. అండ్ ఐ హ్యాడ్ సీన్స్ విత్ దీస్ టూ పీపుల్. అండ్ వై అని కూడా అడిగారు. ఈయన క్యారెక్టర్ హీ డజంట్ స్పీక్ మచ్, అంటే ప్రాసెస్ చేసేదంతా వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ డిసైడ్ అన్నది బయటికి తెలియదు అనమాట. సో అంటే వెన్ యూర్ యాక్టింగ్ యూ హ్యావ్ టు షో బట్ నాట్ టెల్ అనే టైప్లో ఉంటుంది కదా, దట్ ఐ రియలీ ఎంజాయ్. స్టైలిష్ సార్. సుమన్ సార్. నీ క్యారెక్టర్ వినయ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. వినయ్ క్యారెక్టర్ ఈజీలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నాకు కథ ఫస్ట్ టైం నేను విన్నప్పుడు యాక్చువల్లీ ఐ లైక్ యువర్ క్యారెక్టర్ ద మోస్ట్, బట్ ఐ వోంట్ సూట్ ఇట్ లైక్ ఏజ్ వైజ్ అన్ఫార్చునేట్లీ, బట్ ప్రాబ్లీ లైక్ అబౌట్ 10 years ago or something like that I would have suited it your character. Your character I really liked. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్ని కోణాలు ఉన్నాయి అండ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇస్ ట్రిమెండస్ అండ్ నువ్వు చింపేశావు. థ్యాంక్ యూ సార్. మీకు మిమ్మల్ని మరి ఇలా అడగొచ్చో లేదో, అన్ని క్యారెక్టర్స్ రాశారు, రైటింగ్ ఏముంది రాస్తారు, ఫేవరెట్? అన్డౌటెడ్లీ పార్వతి. లవ్లీ. అంటే బేసికల్లీ నేను వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్కి ముందు ఒక సినాప్సిస్ రాసుకుంటాం కదా ఇది కదా అని. సో నా ఫస్ట్ లైన్ ఏంటంటే, in 1999 there is a 45-year-old lady Parvati who believes in karma. This is my first line. So ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను కథ స్టార్ట్ చేశాను. షీ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్. యాక్చువల్లీ ట్రూ. ఆ ఐడియా అలా స్టార్ట్ అవ్వడం వల్లే దెర్ ఇస్ ఎమోషన్ బ్రో, ఫుల్ డ్రాఫ్ట్ వచ్చాక. లేకపోతే ఓన్లీ థ్రిల్లర్ అయ్యేదేమో. అవును. ఫస్ట్ నాకు ఫ్యామిలీ డ్రామా వచ్చిన తర్వాతే థ్రిల్లర్ ఫ్యాక్టర్ యాడ్ అయింది అందులో. ఫస్ట్ నేను మీ ఫ్యామిలీ స్టోరీ రాసా, ఫస్ట్ ఆ ఎపిసోడ్ ఫినిష్ చేశాను. తర్వాత నాకు థ్రిల్లర్ ఫ్యాక్టర్ వచ్చింది. లవ్లీ. సార్, అందరి ఫేవరెట్ గంగాధర్ గారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ అండ్ వై? ఇదే ఇప్పుడు ఇవన్నీ వస్తాయి కథలన్నీ, మాకు స్క్రిప్ట్ తెలియదని. సో నాకు నిజంగా కాదు సార్, స్క్రిప్ట్ తెలియదు అంటున్నారు. నేను స్క్రిప్ట్ నాకు కాదుగా చెప్తా అంటే సార్కి నరేషన్ ఇచ్చినప్పుడు ఒక 45 minutes to 1 hourలో నేను ఫినిష్ చేశా. తర్వాత స్క్రిప్ట్ పంపించా. నాకు తెలిసి సార్ చదవలేదు. తర్వాత కొన్ని సీన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు, సార్ ఆ మెర్క్యూరీ క్యారెక్టర్ డేవిడ్ క్యారెక్టర్, నాకు ఎందుకు మెర్క్యూరీ డేవిడ్ ఏది చేస్తే గంగాధర్ ఏం చేస్తాడు చెప్పు నువ్వు అన్నారు సార్. అంటే దేర్ వాజ్ అ రీజన్ వై ఐ డిడ్ నాట్ వాంట్ టు నో అబౌట్ ది అదర్ క్యారెక్టర్. ఇందాక నిద్రపోకుండా విన్నానన్నారు. అది ఇది ఒకసారి అది యాక్షన్ అయితే ఇది రియాక్షన్ కాదు, అంటే అదొక హాఫ్ అన్ అవర్ నరేషన్ అంతే కాబట్టి. అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు ఇది నాన్ లీనియర్ చాలా ఉంది కదా. సో ఐ డిడ్ నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు థ్రిల్లర్ కదా. ఐ డిడ్ నాట్ వాంట్ టు మ్యానిపులేట్ మై పర్ఫార్మెన్సెస్ ఫర్ ది స్క్రీన్. ఇప్పుడు ఈయన చెప్పిందంతా వెళ్ళి ఇప్పుడు వస్తుందా ముందు వస్తుందా అలా కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు ఫాలో గంగాధర్ క్యారెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చెప్పాలి గంగాధర్ గురించి. నాకు గంగాధర్ క్యారెక్టర్ చెప్పండి, గంగాధర్ క్యారెక్టర్లోనే ఉంది. తర్వాత స్క్రిప్ట్ చూస్తే పార్వతీస్ హస్బెండ్, గంగాధర్ అనే పేరు కూడా లేదు కనీసం. ఇది ఇందాక చెప్పాడు, అప్పుడు అర్థమైంది నాకు. పార్వతి ఈజ్ ద మెయిన్ స్ట్రీమ్. ఇది పార్వతి గారు ఆ కర్మ మీద గురించి చెప్పడం అన్ని, నేను ఒక పతి హస్బెండ్ మాత్రమే అక్కడ స్టార్ట్ అయింది అనమాట. కానీ స్లోలీ
సో బట్ దెన్ ఐ ఎంజాయిడ్ గంగాధర్ సో మచ్. ఫస్ట్ నాకు మీ క్యారెక్టర్స్ యాక్చువల్లీ తెలియదు, ఎక్కువ తెలియదు. ఆన్ ద బ్యాక్ ఎండ్ ఐ డోంట్ నో, బట్ మై క్యారెక్టర్ ఐ ఎంజాయిడ్ ఇట్ సో మచ్. ది కాంబినేషన్ విత్ పార్వతి అండ్ దిస్ ఫెలో అంటే ఇప్పుడు కొద్దిగా చనువు వచ్చింది, కొడుకులా ఫీల్ అవుతున్నాను కాబట్టి, బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం చాలా. అండ్ తను కూడా ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ విత్. సో దిస్ క్యారెక్టర్ ఫర్ మీ గంగాధర్, ఐ థింక్ డెఫినెట్లీ గంగాధర్. బ్రో ఫ్లోలో ఆడుతా అంటే ఇది ఇంటెన్షనల్ అయినా వాసుదేవ్, గంగాధర్, పార్వతి, వినయ్ ఇట్స్ వెరీ ఇంటెన్షనల్, వెరీ ఇంటెన్షనల్. వెరీ ఇంటెన్షన్. లవ్లీ. సో ఎక్కడ ఆగాం? సారీ ఎక్కడ ఆగాం? ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరైనా తాగాం. అందరికీ అయిపోయినాయి కదా ఫేవరెట్ క్యారెక్టర్ ఎందుకు అనేది. మీరు చెప్పారా? నేను సారీ యా. సో అదే అందరిని అడిగాను కాబట్టి నేను చెప్తా. నాకు అంటే పర్సనల్గా క్యారెక్టర్లో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తే ఐ విల్ పర్సనలీ లవ్. నాకు అట్లా 2 వేస్లో గంగాధర్ లో ఉన్న ఇంటెన్సిటీ ఒకటి, అండ్ వాసుదేవ్ గారు దాంట్లో ఉండే ఇంటెలిజెన్స్ అది, ఆ ఇంటెన్సిటీ ఒకటి అది బాగా నచ్చింది. ఇప్పుడు అంటే ఈ కెనాట్ రివీల్ కొన్ని, షుడ్ హోల్డ్ ఇట్, కొన్ని హోల్డ్ చేయాలి, కొన్ని రివీల్ చేయాలి. నాకు ఇది ఈ పర్స్పెక్టివ్లో ఇది ఇష్టం. అండ్ ఫ్యామిలీ డెప్త్ ఎమోషన్ వైజ్ గంగాధర్ గారి క్యారెక్టర్ ఇష్టం. అది సో అదే ఏదైనా డెప్త్ ఎక్కువ ఉంటే ఐ పర్సనలీ లవ్. మీ ఫ్యామిలీ కాబట్టి ఇంకా బాగుంటుంది. ఒకలా చూసాడు అబ్బా నన్ను దరిద్రంగా. నన్ను ఒకలా చూసాడు. ఒకలాగనా అంటే నాన్న ఏం నాన్న నువ్వు అనే టైప్. అందుకే అదే నాకు ఆ టైటిల్ అందుకే గుర్తుండిపోయింది, ఏం నాన్న నువ్వు అంటే. చాలా వదిలే. సో బ్రో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. చాలా క్యారెక్టర్స్ రాశారు అండ్ ప్రతి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సినిమా అంతా ప్లే అవ్వగలిగేలాగా రాశారు. ఏ క్యారెక్టర్ ఈజ్ టఫెస్ట్ ఫర్ యూ టు రైట్? రాసినప్పుడు ఏది టఫెస్ట్ ఉండేది? అంటే ఫస్ట్ ఏది రాయడానికి ఈజీ అయిందో చెప్తా. మీ ఇద్దరు రాయడం నాకు చాలా ఈజీ అయింది. మీరు కూడా అట్లా రోడ్ల మీద నేను అట్లా దొంగతనం చేయలేదు. వినయ్ అండ్ కార్తీక్ ట్రాక్ రాయడం నాకు చాలా ఈజీ. అంటే ఆల్మోస్ట్ ఒక 10 daysలో నాకు ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఇప్పుడు మూవీలో ఉంది కూడా అదే ఉంది. సో చాలా ఈజీ అయిపోయింది అది. టఫెస్ట్ క్యారెక్టర్ టు రైట్ వాజ్ వాసుదేవ్. ట్రూ. నేను ఎక్స్పెక్ట్ అంటే కథ వాసుదేవ్ ఎందుకంటే అంటే వాసుదేవ్ అండ్ నేను ఎక్కువ వెర్షన్స్ రాసింది కూడా వాసుదేవ్ క్యారెక్టర్కి. అంటే హౌ టు ఎండ్ దట్ క్యారెక్టర్, హౌ టు ఓపెన్ దట్ క్యారెక్టర్. అండ్ అంటే వాసుదేవ్ అనే క్యారెక్టర్ స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, అండ్ అంటే లైక్ హెవీ యాక్షన్ ఫైట్స్ ఉండవు, హీరోయిన్ ఉండదు, అండ్ వెరీ సటిల్ యాక్టింగ్ ఉంటుంది. బట్ స్టిల్ నేను చాలా స్ట్రాంగ్ మెటాఫర్స్ చెప్పాలి ఆ క్యారెక్టర్ నుంచి. అండ్ ఎండ్ వచ్చేసరికి కంప్లీట్ ఒక క్లోజర్ ఇవ్వాలి. అండ్ అంటే షూట్ జరుగుతున్నప్పుడు కూడా నేను ఒక 1-2 వెర్షన్స్ మళ్ళీ ఎక్స్ట్రా రాసుకున్నా దానికి. సో ఆ క్యారెక్టర్ రాయడం నాకు చాలా టఫ్ అయింది. బట్ నవ్వు అంటే ఇప్పుడు మీరు చూడబోయే మూవీలో ఒక కంప్లీట్ క్లోజర్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. దట్ ఈస్ ఫర్ షూర్. ఈ టఫ్ అన్న జోన్లో ఉన్నాం కాబట్టి సరదాగా సెట్లో ఎవరు బాగా ఇబ్బంది పెట్టారు, ఎవరు ఈజియెస్ట్ యాక్టర్ టు హ్యాండిల్ ఆన్ సెట్ వాజ్ సుమన్ సార్. బాబోయ్. అంటే పెద్ద డిస్కషన్ ఉండదు. వస్తారు, ఒక టేక్ చేస్తారు, నేను ఒక కరెక్షన్ చెప్తే నెక్స్ట్ ఆ కరెక్షన్ వచ్చేస్తుంది అంతే. అయితే సెకండ్ టేక్ ఆర్ థర్డ్ టేక్ మోస్ట్లీ. పెద్ద ఎక్కువ నాకు టఫ్ అనిపించలే. అండ్ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. అంటే నాకు ఎట్లా అనుకున్నానో అది యాజ్ ఇట్ వచ్చేది. అండ్ ఇంకోటి ఎక్కువ క్వశ్చన్ అడిగేవారు కాదు, చాలా హ్యాపీగా ఉండేది. బికాజ్ ఐ వాస్ కన్విన్స్డ్. నేను ఒకసారి ఒక 1 day 2 day షూట్ అయిపోయిన తర్వాత అంటే నాకు పెద్ద మానిటర్ చూసే అలవాటు లేదు. బికాజ్ నాకు ఇమీడియట్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది తన మీద. అండ్ హీ వాజ్ డ్రైవింగ్ మీ. అంటే ఇప్పుడు నా ఈవెన్ దో కొత్త డైరెక్టర్ అయినా డెబ్యూటెంట్ అయినా కూడా నాకు పర్ఫార్మెన్స్ ఇలాగే కావాలి, కొంచెం హ్యాండ్ జెస్టర్స్ కొంచెం తగ్గించండి, కొంచెం సటిల్ యాక్టింగ్ కావాలి. అసలే నాది సటిల్ యాక్టింగ్, దానికన్నా సటిల్గా కొంచెం ఇంకా కంట్రోల్గా. లైక్ హీ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంటెడ్. సో అది ఆ క్లారిటీ నాకు తెలిసాక అలా ఫ్లోలో వెళ్ళిపోయాను నేను. అది ఇట్లా ఆల్వేస్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బికాస్ హీ హస్ రిటన్ ఇట్ సో మచ్ ఇన్ ఇట్, హీ హస్ ఎవ్రీ నాచ్ పాయింటెడ్ ఇట్ అవుట్. మీరు చదివినప్పుడు కూడా అంటే హీ వాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మా అందరికీ అలవాటు, మనం డైలాగులు చెప్తున్నప్పుడు తెలుగు తెలుసు కాబట్టి కాస్త కోస్త మార్పులు చేస్తాం తెలియకుండా. లైక్ హీ డిడ్ంట్ వాంట్ దట్. హీ వాంటెడ్ మీ టు బి యాజ్ ప్రిసైజ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఒక డైలాగ్కి ఇంకో డైలాగ్కి లింక్ ఉంది. అవును, కరెక్ట్. లైక్ ఐ హ్యాడ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్ కొంచెం. సో కొంచెం ఇంకా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. సో నాకు ఎప్పుడు డైరెక్టర్ మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా నాకు డైరెక్టర్ బాగా డ్రైవ్ చేస్తేనే నాకు ఇష్టం. హీ షుడ్ గెట్ వాట్ దే వాంట్. అది నాకు బాగా ఇష్టం. సార్ బికాజ్ మీరు మీ ఈజియెస్ట్ అనే దానికి నెక్స్ట్ వస్తా. బికాజ్ సార్ మీరు మీ క్యారెక్టర్
గురించే చెప్తున్నారు కాబట్టి ప్యారలల్స్ లాగా చూస్తే మీ పర్సనల్ సుమంత్ గారు అనే వ్యక్తి అండ్ వాసుదేవ్ అనే వ్యక్తికి వాట్ ఈస్ ఏదైనా సిమిలారిటీ సార్? ప్రాబబ్లీ సటిల్టీ ఏమో. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడేది కొంచెం సూటిగా మాట్లాడతాడు, లైక్ ప్రాబబ్లీ టు ద పాయింట్. ఇమోషన్స్ ఎక్కువ కనపడవు ఫేస్ మీద. సో హీస్ నాట్ వెరీ ఇమోషనల్ క్యారెక్టర్. ఉన్నా కూడా కొంచెం అన్ని కొంచెం సప్రెస్ చేసి అంత కొంచెం క్యాల్కులేటెడ్గా కామ్గా ఉండే రకం. సో ప్రాబబ్లీ దట్ సిమిలారిటీ నాకు. Personally, I felt you are almost 75% you are normally that. నిజంగా I mean, I've seen సుమంత్ గారి తోటి ముందు వర్క్ చేసినప్పుడు కూడా నేను ఎక్సైట్ అయిపోయాను. అంటే వేరే మూవీలో తను పర్ఫామ్ చేసినప్పుడు, ఇట్ వాస్ 20 years ago, క్లాస్మేట్స్లో పర్ఫామ్ చేసినప్పుడు నేను వెళ్ళి భలే వచ్చింది, ఇలా వచ్చింది అంటే అవునా ఇంత బాగా వచ్చిందంటే అవునా అంటారు. ఇంకోటేమో ఎక్కడో ఇలా మీ జస్ట్ ఇలా ఏదో వచ్చింది అని నేను వెళ్ళి మాల్ అంటే ఓకే డైరెక్టర్ ఓకే ఓకే హీఈస్ లైక్ సో ఆన్ పాయింట్ ఫర్ ది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ యూ నీడ్ ద డైరెక్టర్ టు డ్రైవ్ ఇట్, టేక్ అ కాల్. So that way is really convenient to do. And he's 75% Vasudev. కానీ పర్సనల్లీ ఫర్ అస్ ఆల్సో సార్, కొత్త యాక్టర్స్కి వీఆర్ గ్లాడ్ టు వర్క్ విత్ మీలాంటి అని స్పెసిఫిక్ సీనియర్ అని చెప్తే కొడతాను. లేదన్నా అలా కాదు, సీనియర్స్ అంటే మొన్ననే ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నాను ఊరికి కొత్త యాక్టర్ ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ యూ గైస్. అంటే మేము యంగ్లింగ్ ఇప్పుడు అప్కమింగ్ కాదు, యూఆర్ ఆల్రెడీ దేర్. I want to add one thing about him. Yeah. You know, it seems I worked for an ad 7-8 years ago. He was the AD for it. Dude, I'm like, wow, that's a good, akkadi nunchi nice, very nice. All the best. థ్యాంక్ యూ సార్. టఫెస్ట్ యాక్టర్ ఎవరితో అనిపించింది? చాలా ఎక్సైటింగ్ ఉంది అందరికి. అలా చూడకండి, ఇట్స్ ఆబ్వియస్లీ మిస్టర్ గంగాధర్. నేను అప్పటికే అనుకుంటూనే సీరియస్లీ అంటే జనరల్లీ ఒక స్క్రిప్ట్ ఎన్ని నేరేషన్స్ ఎన్ని ట్రయల్స్లో నలిగితే ఆ డైరెక్టర్కి ఆ స్క్రిప్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. అంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, ఇదేంటి అని. సో చాలా వరకు నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. అంటే నా దగ్గర 100 క్వశ్చన్ ఉంటే 100 క్వశ్చన్కి ఆన్సర్లు ఉంటాయి. ఈయన 101 క్వశ్చన్తో వస్తాడు. సీరియస్లీ అంటే కాదు, కరెక్ట్గా అడుగుతారు. అంటే నాకు ఎక్కడ కోపం వస్తుంది అంటే లాజికల్ ఈస్ క్వశ్చన్ ఇస్ కరెక్ట్. అండ్ ఒక్కోసారి నేను సార్ని కలవడానికి క్యారౌన్కి వెళ్తూ ఉంటే సీన్ పేపర్లో కరెక్షన్ చేస్తూ ఉంటారు. ఏంటి నా సీన్ మార్చేస్తున్నారా, డైలాగులు మార్చేస్తున్నారా అంటే అక్కడ నువ్వు ఇక్కడ మన అని రాసు, మన కాదు నా అంటే మన అంటే వేరే మీనింగ్ వస్తుంది, ఇక్కడ అంటే ఇది నా అని చెప్తే కరెక్ట్ వస్తుంది అంటే చాలా చిన్న కరెక్షన్స్ చాలా చేశారు ఆయన. అంటే ఐఎమ్ గ్లాడ్. The reason is because everybody's character is very etched and nice and all. Gangadhar is like floating. He's a little bit floating. So యాక్టింగ్ చేసే ముందు ఒక స్టెబిలిటీ రావాలి. నాకు క్వశ్చన్ అండ్ ఫస్ట్ ఆఫ్ మొత్తం సార్ క్యారెక్టర్ హైడ్ అండ్ సీక్ ఆ డ్రామాలోనే ఉంటుంది. అంటే వాట్ ఈస్ హీ హూ ఈస్ హీ అనే దాని మీద ఉంటుంది. సో అందుకని అది కరెక్ట్గా పట్టుకున్నారు సార్. అది తప్పలేదే, సారీ. పర్వాలేదు సార్. సో సార్, మీరు గంగాధర్ క్యారెక్టర్ గురించి ఆ టాపిక్లోనే ఉన్నాం కాబట్టి ప్యారలల్స్ ఏంటి? రవి గారికి గంగాధర్కి ప్యారలల్స్ ఏమైనా ఉంటాయా? నాట్ రియలీ. ఒక ప్యారలల్స్ అంటే నాకు వన్ థింగ్ ఇస్ ఐ ఆల్వేస్ ఫాదర్ రోల్ ఉంది కదా, ఐ వాజ్ వాంటింగ్ ఫర్ ప్లేయింగ్ అ ఫాదర్ రోల్, ఎస్పెషలీ బికాజ్ నేను ముందు కూడా ఒక 2 ఫాదర్ రోల్స్ లేదు, అస్సలు లేదు. దానికి సంబంధం కూడా దూరంగా సంబంధం కూడా లేదు. కానీ ఒక మంచి ఫాదర్ లేకపోతే ఐ వాంటెడ్ టు బి ఎండ్యూరింగ్ ఫాదర్ అనమాట. సో నౌ ఐ హ్యావ్ అ సన్ 23 years old as well. సో నౌ ప్లేయింగ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ, ఫర్ మై సెల్ఫ్. భలే మజా వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను మళ్ళీ నన్ను కొద్దిగా తాగుపోతా ఆ టైప్ వేస్తారు, అది ఆటోమేటిక్గా పాటలో కూడా కనిపించుంటుంది. సో దట్ ఈస్ నాట్ మీ, బట్ ఐ లవ్ టు బి అ ఫాదర్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ లవ్ డూయింగ్ ఇట్. అది మంచిగా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ యూ ఆన్ దట్. అండ్ పార్వతి గారు కూడా, ద ఫ్యామిలీ యాజ్ అ ఫ్యామిలీ కెమిస్ట్రీ వర్క్డ్ అవుట్ లైక్, నాకైతే అలా అనిపించింది. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది ముగ్గురికి. సో వెరీ బిలీవబుల్ మొత్తం. సో ఈ పాయింట్లో ఐ వాంటెడ్ టు టెల్ సార్, ఈ ఎన్నాళ్ళిలా సాంగ్ వచ్చింది కదా, అది
ఎంత బాగా కనెక్ట్ అయ్యారంటే మదర్స్ ఈ జోన్. మా అమ్మమ్మ పాట వింటూ ఏడ్చేసేది. నాకు అది హ్యాపీ ఫీల్ అవ్వాలా లేకపోతే అయ్యో ఏడవకమ్మమ్మ అని అనాలా, పెట్టుకుంది ఏడేది ఇలాగే ఉంటుందిరా ఇలాగే ఉంటుంది అన్న జోన్లో మాట్లాడేది. అంటే వాట్ ఎవర్ దట్ మీరు పోర్ట్రే చేయాలనుకున్న ఎమోషన్ పార్వతి అనే క్యారెక్టర్ త్రూ అది గ్రౌండ్ రియాలిటీ సో మెనీ ఫ్యామిలీస్లో మేబీ. సో అది నేను ఎంత క్షోభ అనుభవించానో నీకేం తెలుసు బ్రో. మీ ఇద్దరిని టార్చర్ పెట్టడానికి. లవ్లీ. సో చాలా యాక్చువల్లీ సిచ్యువేషన్స్ వెరీ సిమిలర్గా ఉన్నాయి, చాలా సిమిలర్గా ఉన్నాయి. బేసికలీ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది కదా, అలా ఉంటుంది కానీ నేను బయటికి చూపిస్తాను చూపించను చాలాసార్లు. చూపించకూడదు తెలియదు. అలాంటివి నేను చాలా చేస్తూ ఉంటాను. డెసిషన్ తీసుకోవడానికి లైక్ ఇట్ ఐ టేక్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఇన్ మీ అండ్ దట్ మేక్స్ మీ యాంగ్జైటీ ఆల్సో. సో దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ రియాలిటీ, ఐ మీన్ రియాలిటీ ఆఫ్ కార్తిక్. సో ద వెరీ సమ్ పర్టికులర్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ రియల్లీ. సార్ మరి మీ క్యారెక్టర్లో చెప్పొచ్చా, ఎంతవరకు చెప్పొచ్చు, ఏం చెప్పండి అసలు చెప్పండి చూద్దాం. అట్లా ఏం కాదు బ్రో. అంటే నాకు ఐ ఫీల్ వెరీ అలైవ్ వెన్ ఐఎమ్ ఆన్ సెట్స్, ఎస్పెషల్లీ బిట్వీన్ యాక్షన్ అండ్ కట్. ఎందుకంటే నార్మల్ లైఫ్లో ఎప్పుడు యూఆర్ థింకింగ్ అరే ఐమ్ థింకింగ్ దిస్, ఐఎమ్ థింకింగ్ రైట్ ఆర్ రాంగ్ అని ఉంటుంది కదా. బట్ వెన్ యూర్ యాక్టింగ్ ఇట్స్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ రైట్. వాట్ ఎవర్ దట్ క్యారెక్టర్ ఇస్ సపోజ్ టు థింక్, అది కంప్లీట్ దాన్ని ఆనర్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కాబట్టి ఐ రియలీ ఎంజాయ్ బీయింగ్ దట్ పార్ట్. బంగారం, నువ్వు క్యారెక్టర్ చేసావు కదా, నువ్వు అలాగే ఉంటావా బయట ఇంట్లో సరదాగా, లేకపోతే క్రాంకీగా ఉంటావా? క్రాంకీగా ఉంటావా? క్రాంకీగానా? ఎందుకు అలా? కానీ చాలా సైలెంట్గా ఉంటావు సెట్స్లో, ఇక్కడ కూడా చాలా సైలెంట్. క్రాంకీగానే ఉంటావు అయితే, సరదాగా ఉండవా? స్కూల్లో సరదాగా ఉంటావు, ఇంట్లో క్రాంకీగా ఉంటావా? లవ్లీ. సో బ్రో, నాకు అడగాలని ఉండింది ఎప్పటి నుంచో, ఈటీవీ అంటే ఎలా వెళ్ళింది ఇది ఈటీవీ విన్కి? బికాజ్ ప్రీవియస్ ఫిలిమ్స్ మనం ఈటీవీ విన్వి చూసుకుంటే లిటిల్ హార్ట్స్, ఇట్ ఈస్ అ రామ్ కామ్ కైండ్ ఆఫ్, మళ్ళీ అనగనగా సర్చ్ చేసింది, ఇట్ ఈస్ కొంచెం ఎమోషనల్ ఫిలిం అది. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్, అది కూడా సక్సెస్. అది కొంచెం థ్రిల్లర్స్ అనేది ఐ డోంట్ నో, ఈటీవీ హిస్టరీలో ఇట్ ఈస్ కొంచెం కొత్తది. అంటే హౌ డిడ్ యూ కన్విన్స్ అసలు ఈటీవీ విన్? అంటే బేసిక్గా మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఈటీవీ నెవర్ డిడ్ ఇట్. ఓకే, దట్స్ అ సింపుల్ థింగ్. అండ్ ఇంకొకటి అంటే ఎనీ గివెన్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదా, చేయొచ్చా లేదా అనేది. బట్ అది ఆ రిస్ట్రిక్షన్స్ని మించి కథ నచ్చితే బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. ఈటీవీకి అది వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇంకొకటి దేర్ ఆర్ 3 persons ఇది ఓకే అవ్వడానికి మెయిన్, నితిన్ గారు అండ్ సాయి గారు అండ్ మై ప్రొడ్యూసర్ హరీష్ గారు. దే బిలీవ్డ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని, అంతే. సో యా, అంటే మాకందరికీ తెలుసు, అంటే మేము యాక్ట్ చేసాం కాబట్టి. ఫర్ ద ఆడియన్స్, ఎన్ని రోజుల్లో చేశారు ఇది, ఎన్ని లొకేషన్స్లో చేశారు? బికాజ్ వీఆర్ సీయింగ్ హ్యూజ్ కాస్ట్. సుమంత్ గారి దగ్గర మొదలు జగపతి బాబు గారు, శ్రీనివాస్ అవసరల్ల గారు, రవివర్మ గారు, అండ్ అదే కొత్తోళ్ళ లాంటి కొంచెం మాలాంటి వాళ్ళు కొత్తోళ్ళు లాంటిది. అండ్ అదే అంటే వీఆర్ సీయింగ్ ఒక హ్యూజ్ కాస్ట్. పోస్టర్ వదిలినా ఏదొదిలినా సాలిడ్గా కనిపిస్తుంది. ఎన్ని రోజుల్లో చేశారు, ఎంత బడ్జెట్లు చెప్పొచ్చు అనుకుంటే ఎంతలో చేశారు, స్కిప్ చేద్దాం, ఎన్ని రోజులు చేశారు ఎట్సెట్రా? 37 days. 37 days, లవ్లీ. అంటే ఎట్లా లొకేషన్స్ అండ్ ఆల్? అంటే వీ డిడ్ ఏ వెరీ అగ్రెసివ్ ప్రీ ప్రొడక్షన్. లవ్లీ. అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మై టీమ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. బేసిక్గా నాకు ప్రీ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే హరీష్ గారి దగ్గర ప్రాపర్ రూట్ మ్యాప్ ఉంది. అంటే ప్రతి లొకేషన్కి ఆల్మోస్ట్ ఒక 3 times పంపించేవారు. ఫస్ట్ రెక్కీ చేసుకుంటే, తర్వాత టెక్ రెక్కీ, తర్వాత మాక్ షూట్, అట్లా మేము అన్నీ చేసేసుకునేవాళ్ళం ఫస్ట్ అన్నీ కూడా. లొకేషన్స్ కూడా వెరీ న్యాచురల్ కదా సార్? మాక్ షూట్స్ కూడా చేశారు కదా చాలా వరకు. అవును. సో అంత ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి సెట్లో మనకి చాలా మెకానికల్గా అయిపోయింది. సెట్లో నా క్రియేటివ్ బ్రెయిన్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా మెకానికల్గా ఫట్ మన అయిపోయినాయి అన్నీ కూడా. అండ్ అదే ఇందాకంటున్నట్టు వెరీ న్యాచురల్ లొకేషన్స్ కూడా. వేదా బ్రో మన డిఓపి చేశారు కదా. అండ్ 37 days చేయడానికి ఇంకొక స్ట్రాంగెస్ట్ రీజన్ ఇస్ డిఓపి. లవ్లీ. ఎస్పెషల్లీ సిక్కిం లొకేషన్స్ అన్ని చాలా బాగా. యు నో ఇస్ మై కజిన్, నో? మేము లాస్ట్ ఆ ఫంక్షన్లోనే మాకు అర్థమైంది. మై ఫాదర్ సైడ్ నుంచి హిజ్ మదర్ అండ్ మై ఫాదర్ ఆర్ కజిన్స్. మీకు తెలుసా ముందే? తెలుసు. ఫైనలైజ్ అయిన తర్వాత జస్ట్ బై ఛాన్స్. అంటే నాకు ఇంకో 2-3 ఆప్షన్స్ కూడా ఉండే డిఓపికి, అంటే నా సైడ్ నుంచి కాదు, ఇంకో వేరే సైడ్స్ నుంచి. బట్ హీ నెవర్, అంటే మై డిఓపి నెవర్ యూజ్డ్ దిస్ కనెక్షన్. యా, ఒకసారి కూడా చెప్పలేదు. నాకు కూడా తెలియదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ సా హిస్ షో రీల్, లైక్
ఒక డెమో లాంటిది ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్ ఏదో చూపించావు. అవును సార్. అండ్ ఐ రియలీ లైక్ హిస్ వర్క్ ఇన్ దాట్. సో నేను చాలా బాగా చేశాడు. నాకు తెలియదు నా కజిన్ అని. ఐ ఫైనలైజ్ అయితే బాగున్నది ఫర్ దిస్ ఫిల్మ్, పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఫైనలైజ్ చేసిన తర్వాత తెలిసింది దట్ ఈస్ మై కజిన్ అని. లవ్లీ. నేను వేదాన్ని పుల్ చేస్తూ ఉంటా అప్పుడు ఏంటంటే ఏదైనా సినిమాలో హీరో ఎందుకు చేయకూడదు, హీ లుక్స్ రియలీ ట్రూ మన కజిన్ కదా, మన కజిన్ కదా, అందుకని. అలాంటి పర్సనాలిటీ ఉంది నిజంగానే. రియల్లీ కెన్ బి చిన్నగా చిన్నగా చేశాడు. ఓ చేశాడా? అండ్ ఐ రియలీ లైక్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ హరీష్ గారు. అంటే హౌ హీ కీప్స్ పుట్స్ పీపుల్ టుగెదర్, అది చాలా బ్యాలెన్స్డ్గా పాయిస్డ్గా. ఎందుకంటే ఇప్పుడు జగపతి బాబు గారిని కానీ ఆయనతో మాట్లాడాను ఒకసారి, మామూలుగా మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సార్ ఇది చేస్తున్నాను, యా. సో ఐ థింక్ ఈజ్ వెరీ, నాతో మాట్లాడినప్పుడు కూడా ఇట్స్ వెరీ కన్విన్సింగ్ దట్ యూ వాంట్ టు గో హెడ్ అండ్ డూ ద ప్రాజెక్ట్. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే ఈ విల్ బి లైక్ మాటల్లోనే యూ వుడ్ వాంట్ టు గో హెడ్ అండ్ డూ ద ప్రాజెక్ట్, అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆల్రెడీ లైక్ ద స్క్రిప్ట్, బట్ హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. సో నన్ను చాలామంది అడుగుతుంటారు, లైక్ వెన్ యూఆర్ ఆన్ సెట్స్ యాజ్ అన్ యాక్టర్, since you are also a director, does it create conflict? And how will it create a conflict? Because the person who has written the story, he is the boss of the story. And ఆయన తెలిసిన యూనివర్స్ వేరే ఎవరికి తెలియదు సెట్లో. సో యా, అండ్ హౌ స్ట్రాంగ్లీ a director is, ఆయన కన్విక్షన్, like first film, but as an actor you see a director that is so sure about what he wants, then you surrender to it అంతే. సో లవ్లీ. లెట్స్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. మన ఫిలింలో ఫేవరెట్ ఆన్ సెట్ అండ్ ఆఫ్ సెట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఆన్ సెట్ ప్రత్యేకంగా ఏం లేదు ఆన్ సెట్. సార్ అయితే మీరు ఆన్ సెట్ ఆఫ్ సెట్? ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ జరిగింది నాకు జగపతి బాబు గారితో. థ్రిల్లర్ కదా, ఆబ్వియస్లీ ప్లాట్లో చాలా జరుగుతుంటాయి. నాకు ప్లాట్ పూర్తిగా తెలీదు. సో ఒకసారి సీన్ చేస్తూ కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉన్నాను నేను. జగపతి బాబు గారిని, సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, అసలు ఏం జరుగుతుందంటే, నాకు కూడా ఏం అర్థం కాదు, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు, డైరెక్టర్ చెప్పింది చేయడం. లవ్లీ. సో ఆఫ్ సెట్ ఎనీథింగ్? ఆఫ్ సెట్ డబ్బింగ్లో హీ గేవ్ మీ ఎ కాంప్లిమెంట్ విచ్ ఐ కైండ్ ఆఫ్ చెరిష్డ్, స్టిల్ డూ యాక్చువల్లీ. బట్ మన కాంప్లిమెంట్స్ మనం చెప్పుకోకూడదు కాబట్టి మీరు చెప్తే చెప్పొచ్చు, మళ్ళీ నాకేం అభ్యంతరం. అంటే ఐ రిమెంబర్ ఐ కంపేర్డ్ హిమ్ విత్, అంటే కంపేర్ కాదు, వద్దు అంత కంపారిజన్. ఓకే. అంటే సార్ని సరిగ్గా వాడుకోవట్లేదు అని అనిపించింది అంతే. అంటే నవాజుద్దీన్ సిద్దిక్, ఇర్ఫాన్ ఖాన్, కొంచెం ఆ స్టైల్ టచ్ చేస్తుంది ఇక్కడ సార్ క్యారెక్టర్ మూవీ. He said that he enjoyed directing me అని అన్నారు. Yes, absolutely. Coming from a director, I think నాకు అది చాలా వెరీ సాటిస్ఫైయింగ్. ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్, యా. అండ్ ఆఫ్ సెట్ నాకు ఐఎమ్ లవింగ్ దీస్ డేస్. ప్రమోషన్ డేస్ నేను చాలా ఎంజాయ్ చేసిన. రెగ్యులర్గా రోజు రాజేష్ బ్రో కాల్ చేసి, బ్రో ఇంటికి వెళ్తుందా, ఆడియన్స్లోకి వెళ్తుందా, ఇంకేమైనా చేయాలా, ఏదో ఒకటి చేసేద్దాం బ్రో. సో ఐఎమ్ ఎంజాయ్ చెప్దాం అనుకుంటున్నా, బ్రో చేయొద్దు నాకు ప్లీజ్, చాలా బిజీగా ఉన్నాను పోస్ట్ ప్రొడక్షన్, ఇప్పుడు చెప్తున్నా ఇంటర్వ్యూలో, హరీష్ గారికి చేయండి ప్లీజ్. బట్ ఇట్స్ లవ్లీ ఆఫ్ స్క్రీన్. ఈ ఫేస్ బేసిక్గా ఎంజాయ్ చేస్తాను. సో ఫైనల్లీ మీరు ఆన్ సెట్ ఆఫ్ సెట్? మై బెస్ట్ మూమెంట్ వాజ్ మై డే 1 షూట్. అంటే నేను ఎక్కడ కథ చెప్పడానికి వెళ్ళినా ఫస్ట్ నేను క్యారెక్టర్స్తో ఓపెన్ చేస్తాను. పార్వతి, గంగాధర్, వినయ్ అండ్ జ్యోతి అన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సో నేను క్యారెక్టర్స్తో ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి నా మైండ్లో స్టక్ అయిపోయారు. సో డే 1 షూట్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ షూట్ చేసింది అంటే నేహా పఠాన్ సీన్స్. సో హర్ క్యారెక్టర్ నేమ్ ఇస్ జ్యోతి. సో తను ఆ జ్యోతి క్యారెక్టర్లో క్యారవాన్ నుంచి అట్లా, జ్యోతి కాస్ట్యూమ్లో క్యారవాన్ నుంచి దిగుతున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒక కళ్ళం నీళ్ళు వచ్చాయి. సార్ ఏమన్నారు? అదొకటే రీజన్, ఇంకేదైనా వేరే రీజన్ ఉందా? కళ్ళు నీకు కళ్ళంట నీళ్ళు రాంగ్ టైంలో వచ్చేమో. అవి ఆనంద బాష్పాలైనా లేకపోతే? సో బంగారం, నువ్వు అసలు ఏం మాట్లాడట్లేదు. నువ్వు యాక్చువల్లీ సెట్స్లో చాలా సాంగ్స్ పాడేదాన్ని విన్నా, అందరూ అనేవారు కూడా. సో ఏదన్నా క్యూట్గా ఒక పాట మా కోసం కొంచెం పాడతా అంటున్నావా? నీ ఇష్టం ఎంతైనా. బిగ్ లేదా, స్మాల్ ఉంటుందా? ఓకే. Bigger, 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 bigger. SpongeBob bigger, pencil case. SpongeBob bigger, pencil case. Bigger, 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 bigger. SpongeBob bigger, pencil case. SpongeBob bigger, pencil case.
అరే వా సూపర్. కానీ రవి పాడుతుంటే మీ దేశం భాష గంగాధర్ వచ్చినట్టు క్యారెక్టర్ ఉంది. గుర్తొస్తుంది. నిజంగా పెగ్గా, పెగ్గా, పెగ్గా. చిన్న స్మాలా బిగ్గా అమెరికా You're saying big girl, right? You're saying big girl. Big guy. ఫైనలీ అసలు నేను ఎంత హోస్ట్ చేస్తాను అనుకోలేదు. మేము కూడా అనుకోలేదు.